అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి చెట్లు ఉండాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఈ 4 మొక్కలుంటే పట్టిందల్లా బంగారమే అని వాస్తుశాస్త్రం చెబుతుంది. సకల శుభాలను తీసుకొచ్చే లక్ష్మీదేవి స్వరూపంగా తులసిని హిందువులు భావిస్తారు. వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచటం చాలా శుభప్రదంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసముంటారని పురాణం చెబుతుంది. పవిత్రమైన తులసి ఆకులు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తులసి చెట్టును ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. తులసి చెట్టును ఎప్పటికీ ఎండిపోకుండా చూసుకోవాలి. ఇక రెండవది, సంపదను ఆకర్షించే మొక్కలలో మనీ ప్లాంట్ కూడా చాలా ముఖ్యమైనది. ఇది విజయాన్ని, సంపదను ఆకర్షిస్తుందని పలువురి విశ్వాసం. ముఖ్యంగా ఇది ఆర్థిక సమస్యలను తగ్గిస్తుందని నమ్ముతారు. ఈ మొక్కను ఇంటికి ఆగ్నేయ మూలన పెంచుకుంటే మంచి ఫలితాలొస్తాయని, ఈ మొక్కను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదని చెబుతున్నారు. మూడవది వెదురు. ఈ మొక్కను చాలామంది పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఫెంగ్ షూయ్ వాస్తులో ఈ మొక్కను ప్రశాంతత, కీర్తి ప్రతిష్టలు, డబ్బు, అదృష్టాన్ని తెచ్చే మొక్కగా చెబుతారు. దీనిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వటము మంచిదేనని చెబుతున్నారు. అందుకే పలు దేశాలలో చాలామంది తమ ఇంటి ఆవరణలో వెదురు మొక్కలను పెంచుకుంటారు. నాల్గవది జెడ్ ప్లాంట్. ఈ జెడ్ ప్లాంట్ మొక్క పెరుగుదలకు తగినట్లుగానే దానిని పెంచే వ్యక్తి జీవితంలో సక్సెస్ ఉంటుందని చెబుతారు. జెడ్ ప్లాంట్ మొక్క స్నేహం, కుటుంబ, స్నేహ బంధాలను బలోపేతం చేస్తుందని నమ్ముతారు. అలాగే ఆర్థిక సమస్యలను ఇది దూరం చేస్తుందని చెబుతారు. అలాగే ఉసిరి చెట్టును కూడా దేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. లక్ష్మీ స్వరూపమైన ఉసిరి చెట్టు, దాని కాయలు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన వాటిగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో పెంచాలి. ఈ దిశలో ఉసిరి చెట్టుంటే ఆ ఇంటిలో సంపద, శాంతి నెలకొంటాయని భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.